మన బెల్లంపల్లిలో మన బెల్లంపల్లి ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పెద్దలు సంతోష్ కుమార్ గారు వచ్చి ఆయన ఇచ్చిన మెసేజ్ ప్రజలకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్నా స్వామి గారు. మా బెల్లంపల్లి ప్రజల తరఫు నుంచి కూడా మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు వాస్తవంగా మన ప్రజలలో ఇప్పుడున్న సొసైటీలో చాలా చాలా అవేర్నెస్ పెరిగింది. మా భాషల పరివర్తన అంటారు. పరివర్తన అంటే మార్పు రావాలంటే ప్రజలలో ఉన్న మైండ్ సెట్ని ఫస్ట్ మనం దాన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆయన మాట్లాడిన మా కుటుంబానికి సంబంధించిన మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నంటే, మీ గురుగారు మా నాన్నగారితో తీసుకున్న సంబంధాలు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇవాళ మా బెల్లంపల్లి ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఇచ్చిన మెసేజ్ని మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్న సోదరులారా. మనం ఇటువంటి కార్యక్రమాన్ని ఇలా చేసిన మా రమేష్, మా సీనియర్ నాయకులకు సంబంధించిన చాలామంది, మా మిస్సెస్ అయినా కానీ నా బిడ్డ అయినా కానీ ప్రత్యేకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి అవకాశాన్ని, మేము ఇక్కడ బెల్లంపల్లిలో సేవ చేసుకొని ఇచ్చిన 1,73,000 ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ జనాలను ఏ రూపంగా సర్వీస్ చేయాలన్నా మా నాయన చేసిన సేవల గురించి మేము యాద్ చేసుకుంటే చాలామందికి తెలియదు. కానీ టైం వచ్చినప్పుడు నేను దాని గురించి పొలిటికల్గా స్పీచ్ ఇస్తా, అప్పుడు చెప్తా. ఒక ఏడాది అవుతుంది, డిసెంబర్ 7 తారీఖున మనం ఏడాది లోపల మన బెల్లంపల్లి గురించి ఏమేమి చేసుకున్నామో దాని గురించి ఆ రోజు మాట్లాడతాం. ఇలాగనే ఒక కార్యక్రమాన్ని డిసెంబర్ 7న పెట్టుకుందాం. ఇప్పుడు మీరు ఎంత సంఖ్యతో వచ్చినందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శివుని దేవుని దగ్గర పూజ చేసి, నేను ప్రత్యేకంగా శ్రీశైలం పైన, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ పైన ఇవాళ చూసిన తర్వాత చేసిన ఈ అభిషేకం చూస్తే ప్రత్యేకంగా ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఎట్లయిందో ఆల్మోస్ట్ అట్లనే అయింది. ఇది చాలా అదృష్టము. ప్రజలకు ఎప్పుడు ఏ టైం దొరికినా శ్రీశైలం పోతారా, శ్రీశైలం పోయి దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వచ్చే సోదరులకు నేను మనవి చేసుకుంటున్నా. ఫ్యామిలీతో మీరు వెళ్ళండి. ఏడాదికి ఒకసారి పోయినా కూడా చాలా మంచిది. నేను ఎల్లకాలం 40 ఏళ్ళ సంది పోతున్నా. అక్కడి నుంచి దొరికిన ఆశీర్వాదంతోనే ఇవాళ ఇక్కడ నిలబడ్డా. మా కులదైవం పెద్దలు, మా నాన్నగారు చేసిన